అదే జరిగింది. నేను ఇంకా ఒక్క విషయం చెప్తాను. యాదవ్ కంటే మరి ఐక్యం వేదిక అంటే అన్ని సమూహాలు కలిపి ఒక కార్యక్రమం ఐక్యం వేదిక. బీసీలో బహుశా చాలా మంది నాయకులు ఇందులో రాజేంద్ర నమ్మకం సరే నేను చూసినాను. మహేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు, మహేష్ గారు, బాబయ్య గారు, కుమారావు గారు, మమత గారు, జగదీష్ గౌడ్ గారు, సీతారామకృష్ణ గారు, ఈ రాములందరికీ నమస్కారం. అయితే బీసీల ఐక్య వేదిక ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటాము. మొదటి వార్షికోత్సవానికి మన ఇంటర్నెట్ చేయకూడదు. వాస్తవం ఏది ప్రజలు ఇంకా డెవలప్ అవుతలేదు, ఇది మల్టిప్లై అవుతుందో తప్పుకోవడానికి. కానీ ఈ లీడర్ మనం చూసాము. ఈ బీసీ నాయకత్వం చెప్పుకొని తిరుగుతాం. మేమంతా బీసీ లీడర్ చెప్పుకొని తిరుగుతున్నారు. మాకేమాత్రం చూపించడం లేదు. ఎందుకు చెప్తామంటే వీళ్ళ ఓట్లను గెలిచి వీళ్ళు పెట్టిన భిక్ష పెట్టుకుంటా, ఈ బీసీలు ఇచ్చినటువంటి అధికారాలను ఇచ్చుకుంటా, ఈ బీసీలకు సంబంధించినటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఈ సమావేశానికి రాకుండా ఎదుగా మాకు గుర్తు లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇదే ప్లేస్ లో ఇదే పరిసరాల్లో ఓ రెగ్యులర్ మీటింగ్ పెడితే అంతా వెళ్ళిపోతారు. ఓ రెగ్యులర్ మీటింగ్ పెడితే అంతా వెళ్ళిపోతారు. మొత్తం వెళ్ళిపోతారు. ఓ మీటింగ్ పెడితే మొత్తం వెళ్ళిపోతారు. కానీ ఈ జాతిలో వచ్చి ఈ జాతి కోసం, ఈ జాతి ఐక్యపరచడం కోసం, ఈ హక్కుల కోసం ఐదే పోరాటం చేసే ఇంతమందిని తీసుకొని ఇంతమంది హక్కుల కోసము ఆయన ఏదో ఆయన పనిచేస్తూ బతకలేదా? బతుకున్నాడు కదా. అయ్యే కాబట్టి మనకి ఏదో కష్టం వస్తుంది. అయితే ఇన్ని లక్షలాది మంది ఓటర్లు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు కదా. ఓటర్ని విడిగా మంది విడిగా మంది లేకపోతే ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తారు? ఎట్లా గెలుస్తాడు? ఎవరు వేస్తారు? ఎవరు వేస్తారు? ఎవరు అవునా? ఎంత సాధ్యం? 500 రూపాయలు ఎంత మద్దతు లేదానికి 500 రూపాయలకి 500 రూపాయలు వాటర్ సీజన్ ఓటర్ అమ్ముకుంటే బీసీల సమావేశాలు ఈ కుటుంబం గెలుస్తుంది. వేరే చెప్తా
రూపాయలకు ఓటు అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. అసలు మీ దగ్గర ఓటు అనేది లేకపోతే ఏం చేసుకోవచ్చు? మీ దగ్గర ఓటు అనేది లేకపోతే ఏం చేస్తారు మీరు అక్కడ? ఏం లేదు, అమ్ముకోవడానికి మన దగ్గర అమ్ముకోవడానికి లేదు. ఆ ఉండేవాడు ఇగో ఇలా ఉన్నటువంటి ఈ పూలే వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తుంది. వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తే ఆ ఓటు తీసుకుపోయి 500 రూపాయలు రెడీగా అమ్మేస్తున్నాడు. వీళ్ళు తమ్ముంటే ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు తిరుగుతున్నటువంటి నాయకులు 5,000 ఇస్తాం రెడ్డి ఓటు 5,000 ఇస్తాం రెడ్డి ఓటు రెండోసారి ఏమంటారు? నేను ఎంత కనిపిస్తున్నావు నీకు? ఓటు అమ్ముకునేదేనా అని మనకి 5,000 ఓటు పడతాము. 500 రూపాయలకే మనం ఓటు అమ్ముకొని మనకు రేషన్ అదే నీ బీసీ ఓటు ఎమ్మెల్యే ఉంటే, నీ బీసీ ఓటు ముఖ్యమంత్రి ఉంటే నీ నచ్చాకో రేషన్ ఎవరు ఓటు వేస్తావు, ఎవరు తీసుకోగలుగుతావు? ఇలా నువ్వు పిల్లల పడిందా? ఇలా నీకు దావపడిందా? అసలు నేను మంచిగా చూసుకుంటాయి సమాజం. నువ్వు ఎవరో కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలుగా మారిపోయి మన మంది అంతా కలిసి వాళ్ళకు ఓటు వేసి వాళ్ళ కేంద్రాన్ని సాగు ఒక్కసారి కలుగుతాను. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమడగాలి? వినతి రెడీగా వచ్చి ఓటేయాలని ఏమడగాలి? నా పిల్లల కోసం డాక్టర్ ఎక్కడ చూపెట్టాలన్నా, నా పిల్లల కోసం బలే ఎక్కడ చూపెట్టాలన్నా, ఇది కదా నా రేషన్ కార్డు ఏదో అడగాలి కదా. అది అడగలేదు. మా ఇంట్లో నాకు వస్తుండే బాబు మొత్తం 5,000 రూపాయలు. ఇదే కదా జరిగిందంట. ఇదే ఇంట్లో ఆఖరికి అందరికీ ఏం చెప్పాడంటేనా, నీవు నీ ఓటు మొదలుపోతే నీ పెద్దలు వచ్చి 2,000 మొదలుపోతారు. 2,000 వచ్చి నీ ఓటు మొదలుపోతే అందరికీ ఏం చేసి చేస్తావా? మీరు ఓటేస్తారు, లోపలికి వస్తారు కదా, పాదశాల ఓటేస్తారు కదా, ఏం కొట్టకు పాదశాల ఓటారు కదా. నువ్వు ఇలా ఏ వల్ల నాకు అనుకుంటున్నాను పాదశాల పోయినట్లయినా నీ ఓటు ఓటేసుకోవడానికి పాదశాల కట్టి రాలేదా? పాదశాల పోయిన తర్వాత నీ బీసీ వాళ్ళు ఓటేసుకో, నీ జాపాడు చూడు, నీ బిడ్డ దావకాలు కట్టించుకునే చూడు, వాళ్ళ పేరు తక్కువ చెప్పి ఆ కట్ట వస్తలేదు. ఎప్పుడు ఏమంటాం? అమ్మా 5,000 రూపాయల 10 ఓట్లు అన్నాం. ఆఖరికి దేవుడు పనులు చేతులు పెడతారు. దేవుడు పనులు చేతులు పెట్టి దేవుడు ఒకే చెప్పమ్మా నీకే ఇస్తావా లేదా అని చెప్పాడు. అప్పుడు మీకు గ్యాస్ ఏదో తెలుసా? మీ గ్యాస్ లో పని మీ బిడ్డ ఉన్నాడు కదా, మనసులు అనుకోని మా తీర్మాన మీద ఒట్టాన్ని కొట్టేది. ఒట్టు నాకు చేయండి, ఓటు బీసీలకేయండి, ఓటు నాకు చేయండి, ఓటు బీసీలకేయండి. వాళ్ళ ఓటట 5,000 రూపాయల ఒక ఓటు అమ్ముకోవట, మనం 500 రూపాయలకే ఓటు అమ్ముకోవట. వాళ్ళ ఆయన అంటామన్నా నీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఓటర్ తీసిస్తే ఓటు అమ్ముకుంటారు మీ వాళ్ళు అని చెప్పి చెప్తాము. ఓటర్ తీసని మనం అమ్ముకునేది ఓటర్ తీసే కాదమ్మా, మన పిల్లల జీవితాలు అమ్ముకుంటున్నాం, మన పిల్లల భవిష్యత్తు అమ్ముకుంటాం. ఇలా దవాఖాన పుట్ట, ప్రైవేట్ స్కూల్ పుట్ట, ఫీజులు కట్టలేక సత్తా ఉంటే, కరోనా వస్తే 1,00,000 రూపాయలు
ప్రాణాన్ని కాపాడే అవకాశం లేకపోయా. ఇలా కూర్చున్నారు, కూర్చున్నారు ఇలా కూర్చున్న వాళ్ళంతా ఒకసారి చేయలేవనుకుంటున్నాం. ఒకసారి లేవండి కాదు. ఈ కూర్చొని మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అని కూడా కాదు. మన జాతీయ చెప్పగానే 150 మంది మనమే ఉంటాం వల్ల 150 మంది మనమే మన బీసీల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఎవరైనా ముఖ్యమంత్రులు రెడ్డి అయ్యారు, వెలమలు అయ్యారు, కాపాలు అయ్యారు. అవునా? వీళ్ళు ముఖ్యమంత్రులు ఏం చేసిందంటే మీరు ఒక్కరి తెలంగాణను తాకట్టు పెట్టి మిమ్మల్ని పెట్టి 6,80,000 కోట్ల రూపాయలు మన పేరు అప్పు చేసింది. 6,80,000 కోట్ల రూపాయలు వీళ్ళు మన తలను తాకట్టు పెట్టి అప్పు చేసింది. ఎవరు పెట్టాలి అప్పు? ఎవరు పెట్టాలి? పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వాళ్ళ కోట తీసుకున్నాడు కాబట్టి ఆ కోట తీసుకున్న కాబట్టి పెట్టాలి. ఒక్కటే కొట్టు పెట్టుకొని తరువాత మీకు పుట్టబోయే బిడ్డల మీద కూడా 1,75,000 రూపాయలు అప్పు చేసి పెట్టుకోవడం. మరి అప్పాలు చేసింది కదా జవహర్లాల్ అప్పుడు ఎవరు జవహర్లాల్ అప్పుడు ఎవరు మీరే జవహర్లాల్ అప్పుడు ఆ అప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కట్టడం కూడా కట్టడు. ఆ 6,00,000 కోట్లకి ఈ మల్కాజ్గిరిలో ఉన్న బీసీ బిడ్డల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కట్టినట్లు ఒక్క 10 ఎకరాల బిడ్డల కోసం ఎందుకు కట్టారంటే నువ్వు ఓటు అప్పుకుంటావు కాబట్టి కట్టరు. ఈ 6,00,000 కోట్లలో ఈ వెలమలు, రెడ్డిలు, కమ్మలు 4,00,000 కోట్లు కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయి. ఎక్కడ కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయింది. మనకు సంబంధం లేకుండా అప్పులు కట్టుకొని ఇలా ఇళ్లలో పనిచేసుకుంటే బతుకుతా ఉన్నారు. మన జాగ్రత్త ఇళ్లలో పనిచేసుకొని బతుకుతారు. 2,91,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మనం దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి పెడితే మనం బీసీలో ఉన్నాం. మనము బీసీలో మనం అనుకుంటాం చాలా మనం ఉత్తరాంధ్రలో, మన ఉత్తరాంధ్రలో, మన ముగ్గురు కాకుండా మన పద్మశాలలో, మన యాదవలో, మన కుటుంబంలో, మన గౌరవం కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా? మనందరినీ కలిపి వీళ్ళందరినీ కలిపి బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్ అని చెప్పండి, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మీరంతా ఒకే తరగతి వాళ్ళని చెప్పింది. కాబట్టి గుడినాథైనా, గౌడైనా, పద్మశాలైనా, ఇంకొక బీసీలైనా మనం బీసీలమే అమ్మా ఎంతమంది ఉన్నారు? 100కి 7 ఉన్నారు. 100కి ఎంతమంది ఉన్నారు? 100కి 7 వాళ్ళు ఉన్నారు. 100కి 50 మంది ఉన్నారు. మనం బీసీలో ఉన్నాం. 100కి 7 ఉన్నటువంటి వాళ్లకు 2,90,000 కోట్లలో వాళ్ళ చేతుల్లో 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో కదా. 100కి 60% ఉన్నటువంటి బీసీలకు మనకి ఎన్ని ఇచ్చినా తెలుసామా? 9,000 కోట్లు ఇచ్చామా? 2,00,000 కోట్లు వాళ్ళకి పోయి 9,000 కోట్లతో మనకు పిచ్చం పాడేసారు. ఇలా మోలాన్ని గుండె మెట్ల మీద కూర్చుంటున్నారు. పరిస్థితి ఎక్కడ పోతున్నది? సొమ్ములు ఎవరు సొమ్ములంతా? ఎవరు సొమ్ములా? మన సొమ్ము, మన రక్తం, మన చెమట దొంగతనం చేసి దోపిడీ చేసి
ఫ్యాక్టరీ ఎంతపోతా ఉంటే ఇళ్ళలో వాళ్ళు బీసీలు వచ్చిన వద్దు రావద్దా ఈ వాటర్ ఏదైనా నూటికి 7 కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్ని అంటే మహాత్మా జ్యోతిరావు ఫులే ఈయన భార్య సావిత్రిబాయి ఫులే ఇదేం చేసి తెలుసా వీళ్ళు పిల్లలు అంటే టైం వేస్ట్ అవుతారని వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడానికి తలముక్కబడి పెట్టుకొని మొత్తం ఆడపిల్లలు కూడి జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే ఎంతమంది ఉన్నామా ఈ ఫోటో ఉందా ఉందా నీళ్ళు ఉన్నాయి ఫోటో జ్యోతిరావు ఫులే ఫోటో ఉందా పోయినా సరే ఇంటికో ఫోటో వాళ్ళ తెలుగు వాస్తవానికి జ్యోతిరావు ఫులే ప్రతి ఇంట్లో అమ్మాయి మీరు పూజ చేసుకునే గదిలో నుండి రోజు ఒక పువ్వు పెట్టి మొక్కితే అలా రుణం తీరుతుంది. ఒక ఆయనేమో పిల్లల కంటే ఇంకో ఆయనేమో కమ్మలకు పంట లేక పుట్ట లేక సంపుకొని మన పిల్లల కోసం బతికిండు. మనం ఏం చేస్తున్నాం అంత కష్టపడి ఓటు హక్కు తీసుకొచ్చి మన ఓటర్ తీసుకొస్తే 500 రూపాయల ఓటు అనుకుంటా ఉంటే అందుకే అంబేద్కర్ ఏం చేసిందంటే అరే బిడ్డ మిమ్మల్ని మాటలు చెప్పి ఓటు కొట్టారా ఈ పరద సాగు కడతారా పరద సాగు పోయిన సరే వాడిని ఓటుంది అని చెప్పి నీ బిడ్డకు బడి వెళ్తాను మోసం చేసిండు, నీకు హాస్పిటల్ వెళ్తాను మోసం చేసిండు, నీకు ఇల్లు ఇస్తాను మోసం చేసిండు, నీకు రేషన్ కార్డు ఇస్తాను మోసం చేసిండు. ఇన్ని మోసం చేయడానికి పరదసారి పోయాక నువ్వు కూడా మోసమే చేయాలి కదా. అంబేద్కర్ అదే చెప్పిండు. అంబేద్కర్ చెప్పింది అది అమ్మా అంబేద్కర్ ఆడపిల్లలు ముందుగా చదువుకోవాలని ఎందుకో తెలుసా? ఎందుకో చదువుకోవాలని తెలుసా? ఏది లేదు మూఢనమ్మకాలు మొత్తం ఆడవచ్చు ఉంటాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటే వాటి జోలికి పోరు, నా బిడ్డలు బాగుపడతారని చెప్పి అంబేద్కర్ భావించి తనకొచ్చిన న్యాయశాఖ మంత్రి పదవిని మీకోసమే రాజీనామా చేశారు అని చెప్పాడు అంబేద్కర్. అటువంటి అంబేద్కర్, అటువంటి పూలే, అటువంటి పెరియార్, నారాయణుడు ఇటువంటి వాళ్ళంతా తమ జీవితాలు మొత్తం పుట్టిపాలు చేసుకుని రోడ్ల మీద పడితే మనం ఏం చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మా ఇక్కడ గణపతులు పెట్టారు, గణపతులు పెట్టిన మన పెట్టాలి ఏరియాలో ఉన్నదాన్ని పొరగలరా పోతురానికి వీళ్ళు మంది ఆ గణపతుల కాడికి పోయి పోలేగాలందరూ నిలబెట్టి వాళ్ళు పెట్టాలంట. ఏం పేరు రాదు మనోళ్ళు అలా ఒక్క 2 కోట్లు ఉంటున్నాడు, ఒక్క కోటలో పడి ఉంటాడు, ఒక్క దోసలో పడి ఉంటాడు, మనం మాత్రమే ఉంటాం. ఎందుకుంటారో తెలుసా? ఈ పిల్లల కనుక మనల్ని తరగత ఆ పోరాటంలో చదువుల కన్నా కోచింగ్ సెంటర్ల కన్నా అమెరికా చక్రవర్తి ఆలోచన ఆలోచన చేస్తుంటే ఏ గణపతి అయిపోతే మనల్ని ఇదైపోతే ఐపీఎల్ క్రికెట్ మనల్ని అయ్యప్ప మానవ మనల్ని అదైపోతే ప్రోత్సపడి మనల్ని మన పూరగాలంతా ఈ చుట్టూ తిరుగుతా ఉంటే మన కొట్టాయి చుట్టూ తిరుగుతా ఉంటే వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతా ఉంటారు. గడిగో పండుగ జాతర పోయాలి. మొన్న నిజామాబాద్ జిల్లాలో జాత ముందల కాడ పూర ముందల కాడ ఎత్తులు పడగొట్టుకుని మన ఎత్తులు పడగొట్టుకున్నారు, చూడకుండా కాదు ఎత్తులు పడగొట్టుకున్నారు. ఇలా దీనికోసమైనా పుట్టింది, దీనికోసమైనా బతుకుతుంది. ఇలా తిండి వేసిన చచ్చిపోతున్న గుజరాత్ బిడ్డలు ఎంతమంది లేరు, తిండి వేసిన అలవాటిస్తున్నటువంటి గౌడ బిడ్డలు ఎంతమంది లేరు. వాళ్ళు బాగుపడతా, వాళ్ళ జీవితాలు మార్చద్దా? ఎవరు మార్చాలి? మనమే మార్చుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. నువ్వు ఎవరైనా అంటే నేను బీసీ అని గర్వంగా చెప్పుకోవాలి, నేను బీసీ అని చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి కూడా మనకి మనం బీసీ. ఎందుకు చెప్తామంటే అమ్మా ఈ సభని కాదు, ఇక్కడ
పెట్టేటువంటి ఆ మీరున్న మనకి ఎవరో తెలుసా? అదో జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే. పిల్లలు కూడా లేదమ్మా మన పిల్లల కోసం. ఆ తర్వాత సర్దార్ సర్వాయి బాపన్న, ఆ తర్వాత కోటి కొమరయ్య, సాగలి ఐలమ్మ, ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు మానవ దాకా అంబేద్కర్ దాకా వీళ్ళంతా మన జాతర కోసం ఇవాళ మనకు రేషన్ కార్డు పిచ్చమో ఏదో పడుతుందంటే వాళ్ళు కొట్లాడితే బయటకు వాళ్ళు వచ్చి మన దగ్గర రాక, లేకపోతే అందరూ రాకుండా. మరి ఈసారి నుంచైనా మీరంతా బీసీలుగా మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఓట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడికి పోయినా మీరు తీసుకెళ్ళి చెప్పండి. ఎంతమంది వస్తారా? నేను ఒక మాట చెప్తా. ఒక ఆయన నాకు చెప్పిండు ఏమనంటే, ఇప్పుడు ఎక్కడ కూడా మనం బీసీ అంటున్నాం, మరి ఎట్లా వాయిస్తామంటే ఏమో మాత్రం మీరు చేసుకుంటాం, మీ ప్రకారం ఏం చేసుకుంటాం అని చెప్తాం. అది అన్ని నాటకాలు ఉంటాయి. ఒక ఆయన ఉంటారు, ఈ బాధ మా ఇంకా ఉన్న పేరు తీసేసుకుంటే రావాలన్నాడు, మా తోకేదో ఉంటుందా తీసేసుకుంటే రావాలన్నాడు. ఏది ఎక్కడ బయట చెప్పిన ఏమొద్దని చెప్పిన అది కూడా చెప్పు. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చెప్తారో తీసుకున్నాం. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర ఏం చెప్తారని తీసుకున్నాం. అది మాత్రం వద్దంటాడు. నీకు మీ నాకు ఒక దగ్గర ఏం చెప్తారో తీసుకున్నాం అంటే వద్దంటాడు. మరి నువ్వు నేను ఒకరు ఎట్లయితే మనం కాదు కదా, కాదు కదా. మేము బీసీల మంది ఒకటి, నువ్వు ఒకటి, మనమంతా ఒకటి, 160 మనం ఒకటి, వాళ్ళంతా ఒకటి. అందుకే ఈ మంత్రాస్యంలో అవసరమైతే ఇంటెలెక్చువల్ గ్రూప్ తో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. నిత్యం 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా ఒక అసోసియేషన్ నడిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, నేను అనుకున్న సమయం కంటే ఎక్కువ దాటిపోయింది కోసం కనుక చాలా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఇంకా వేరే కార్యక్రమం పోతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితికి వాస్తవానికి ఒక 5-6 ఏళ్ల కింద బీసీ కిందంటే దవగాకపోలేదు. ఈ కార్యదర్శి అధ్యక్షుడితో వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా బీసీలో చైతన్యం వచ్చింది. బీసీల మీటింగ్ అంటే మన మీటింగ్ రాష్ట్రంలో పోదామని తొలగరావాలి, మన మీటింగ్ సభ్యులు పోదామని తొలగరావాలి, యువకులను పాటు చేయాలి, అందరినీ తీసుకొని రావాలి, మన ఐక్యతను చాటాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేదంటే మన యాదవులు. మరి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా అబ్కీ బార్